ఇక దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి పదే 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 ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అయితే ఆ సెర్ప్ వ్యవస్థలో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో స్త్రీనిధి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఆ స్త్రీనిధి సపరేట్ గా మహిళల కోసం కోఆపరేటివ్ ఏర్పాటు చేసి 2011 లో ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్త్రీనిధిని ఒక దయ్యం పట్టుకొని వెంటబడతా ఉన్నది. దాదాపుగా 14 ఇయర్స్ నుంచి ఒకటే ఒక వ్యక్తి, ఆయన పేరేంటిదంటే జి విద్యాసాగర్ రెడ్డి. ఈయన యాక్చువల్ గా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్ కి జాయిన్ అయ్యాడు. కానీ ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా 14 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. 58 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు. ఎందుకంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఎర్రవల్లి గారి ట్రస్ట్ కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అందరూ ఉద్యోగులు పదే 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 కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసారు. దాని పేరేందంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలు కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో ఇప్పుడు 270 మంది మిగిలిరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మరి ఎర్రబల్లి గారికి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉండేనో మీకు కూడా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. సీతక్క మంచిది నాకు తెలుసు, అట్లా చేయదు. కాబట్టి తొందరగా విద్యాసాగర్ రెడ్డిని తొలగిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను.